పూరా లోకల్. మీరు చేతికి ఏంటి రాఖీ కట్టిరా మీకు? నిన్న మా మహబూబ్ నగర్లో పట్టణంలో మేము టైలరింగ్ శిక్షణ తరగతులు నేర్పిస్తాము మహిళలకు ఉచితంగా. హిందూ ముస్లిం తేడా హిందూ ముస్లిం తేడా ఏమీ లేదు, మానవులకు నేర్పిస్తాం. సమాజం పేరుని ఖచ్చితంగా తీసుకోను, మానవులకు ఉచిత టైలరింగ్ నేర్పిస్తాము. అయితే దాంట్లో చాలా మంది లేడీస్ పార్టిసిపేట్ చేస్తారు, నేర్పించే వాళ్ళు కూడా లేడీసే ఉన్నారు. అయితే మొన్న పండుగ ఉండే కదా, రాఖీ పండుగ, ఆ సమయంలో మేము కూడా అక్కడే ఉన్నాము. అయితే మా అక్కలు చెప్పారు, అన్న మేము మీకు రాఖీ కట్టాలని అనుకుంటున్నాము అంటే. మీకేమనిపించింది? సంతోషం కలిగింది. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం మాలో లేదు కదా, ఎందుకంటే మేము పాటించలేకపోయాము. సాంప్రదాయం అయితే ఎప్పటి నుంచో ఉంది, కానీ మేము పాటించలేకపోయాము అనే ఒక భావోద్వేగాన్ని నేను గురయ్యి కంపల్సరీగా కట్టండి అక్క మీరు అని చేతు ముందుకు పెట్టేశాను. అలాంటి సమయంలో చాలా మంది కట్టారు, సుమారు ఒక 50 మంది వరకు ఉన్నారు. ముస్లిం అందరూ కూడా రాఖీ పండుగ చేసుకుంటే ఎలా ఉంటది అంటారు? అద్భుతంగా ఉంటది. ఎందుకంటే దీంట్లో ఒక మంచి సందేశం దీంట్లో కూడా ఉంది కదా. ప్రతి పండుగ చూడండి, నేను ప్రతిసారి చెప్తున్నాను, ఏ పండుగ వచ్చినా గానీ, స్పెషల్ గా హిందూ సమాజంలో ఏ పండుగ వచ్చినా గానీ దాంట్లో మంచి సందేశం ఉంది. ఆ మంచి సందేశాలను ఎవరు కూడా బయటికి తీసుకురావట్లేదు. దాని కారణంగా మన హిందూ సమాజంలోనే ఉండిపోతుంది. అందుకోసమే హిందూ సమాజం అంటే వేరే వాళ్ళు దూషిస్తున్నారు. మంచి సమాజం కాదు ఇది, ఏదేదో ఈ సాంగ్లు పెడతారు, డీజేలు పెడతారు అని ఇలా వేర్పాటువాదాలు సృష్టి అవుతున్నాయి. అయితే ఈ రాఖీ పండుగలో ప్రత్యేకంగా ఏముంది అంటే, సొంత అక్క తమ్ముడు కట్టుకోవాల్సిన పండుగ ఎంత మాత్రము కాదు. కట్టుకోవచ్చు, దానికి కండిషన్ అంటూ ఏం లేదు. కానీ కంపల్సరీగా ఎవరు కట్టుకోవాలి అంటే, ఇప్పుడు మనం బయట సమాజంలో ఉన్నాము, ఎవరో తెలియదు, జస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉన్నాము. అయితే ఆ ఫ్రెండ్షిప్ లోనే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉన్నారు అంటే దాంట్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అయితే అలాంటి సమయంలో, అలాంటి క్లిష్ట సమయంలో అతని పట్ల నాకు హాని ఉంది అని అనుకుంటే, అలాంటి సమయంలో ఏం చేయాలి అంటే ఈ రాఖీ అతనికి కట్టాలి. అతని నుంచి వచ్చే ఆపదన్ని రాఖీ రక్షిస్తుంది. ఎందుకంటే నేటి నుంచి నువ్వు నాకు సోదరుడివి, తమ్ముడివి, అన్నవి. ఇక నా యొక్క మానాన్ని, నా యొక్క ప్రాణాన్ని, నా యొక్క ధనాన్ని రక్షించడం నీ యొక్క బాధ్యత, కర్తవ్యము అనే ఒక సందేశం దీంట్లో ఉంది. ఇది ఎవరు చెప్తున్నారని చెప్పండి? ప్రస్తుతం బయట ఎవరు చెప్పట్లేదు కదా. ఇది చెప్పాలి, సమాజంలో తీసుకురావాలి. అంటే ఒక మనిషి నుంచి కాపాడుకోవడానికి కూడా రాఖీ ఉపయోగపడుతుంది. బయట అంటే ఇంట్లో అంటే సొంతగా అన్న చెల్లెళ్ళకు, అక్క చెల్లెలు వీళ్ళు కంపల్సరీగా పండుగలో భాగం. కానీ బయట కూడా రాఖీ మనల్ని కాపాడుతుంది అంటే ఈ విధంగా కాపాడుతుంది. ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు, ఆటో డ్రైవరే ఉన్నాడు, లేదంటే బస్ లో వెళ్తున్నాం మనము, బస్ డ్రైవరే ఉన్నాడు, రెగ్యులర్ గా తీసుకెళ్లేటోడు, ఇంకెవరైనా ఉన్నారు బయట, ఎవరైనా గానీ, సమ్ పర్సన్ ఎవరున్నా గానీ, అతనితో మనకు హాని ఉన్నా లేకున్నా గానీ ఈ రాఖీ ఒకసారి కట్టామనుకోండి, అతని వల్ల ఎలాంటి హాని మనకు ఉండదు. వాళ్ళు అదే ప్లేస్ లో ఉండిపోతారు, మనం ఇదే ప్లేస్ లో అదే ఉంటది. ఇక నేటి నుంచి తను నా యొక్క చెల్లె, నా అక్క అనే ఒక భావన తనలో ఉంటుంది. సో ఇలాంటి ప్రమాదాలు జరగవు.